4 నిమిషాలు 5 దుండగులు కోటిన్నరకు పైగా విలువైన నగల చోరీ. కరీంనగర్లో కలకలం రేపిన పీఎంజే జ్యువెలర్స్ దోపిడీ కేసులో చోరీగాళ్లు చకచక పని కానిచేశారు. కళ్లు మూసి తెరిచేలోగా కోటిన్నర విలువైన సొమ్మును సంచిలో సర్దేశారు. ఎవరికి దొరకకుండా పారిపోయారు. ఈ వ్యవహారమంతా చూస్తే పక్కా రెక్కి పెట్టి ఈ దోపిడీని పర్ఫెక్ట్ గా కంప్లీట్ చేసినట్టు తెలుస్తోంది. ప్రశాంతమైన కరీంనగర్ పట్టణం ఉదయం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎప్పటిలాగే ఉదయం 10 గంటలకు షాప్ ఓపెన్ చేశారు పీఎంజే జ్యువెలర్స్ సిబ్బంది. షాప్లో సిబ్బంది సర్దుకోగానే 2 వ్యక్తులు కస్టమర్లలా దాదాపు 10:30 గంటల సమయంలో చేరుకున్నారు. సిబ్బందితో నగలు చూస్తున్నట్లుగా నాటకమాడారు. సమయం చూసి మరో 3 దొంగలు లోపలికి ఎంట్రీ ఇచ్చారు. సరిగ్గా 11 గంటల 7 నిమిషాలకు 3 వ్యక్తులు షాప్ లోపలికి వచ్చారు. ముఖానికి మాస్కులు కూడా లేకపోవడంతో సెక్యూరిటీ గార్డ్ కానీ స్టోర్ మేనేజర్ కానీ వారిని అనుమానించలేకపోయారు. అయితే వారు లోపలికి అడుగుపెట్టి చుట్టూ గమనించి వెంటనే సెక్యూరిటీ గార్డ్ను గన్తో బెదిరించారు. వెంటనే మిగతా దోపిడీ దొంగలు కూడా తమ దగ్గర ఉన్న తుపాకులతో సిబ్బందిని భయపెట్టారు. అందరినీ కింద కూర్చోబెట్టి తాళ్లతో చేతుల్ని వెనక్కు విరిచిగట్టారు. ఎవరూ అరవకుండా బెదిరిస్తూ నగలన్నీ బ్యాగుల్లో సర్దేశారు. సరిగ్గా 3 నిమిషాల తర్వాత సిబ్బందిలోని ఒక వ్యక్తి దొంగలను ప్రతిఘటించే ప్రయత్నం చేయగా ఘర్షణ చోటు చేసుకుంది. దొంగలు తమ దగ్గర ఉన్న తుపాకీతో కాల్పులు జరుపుతూ అందిన కాడికి నగలను అందుకుని ఉడాయించారు. ఇంత కేవలం 4 నిమిషాల్లో ముగించారు చోరుగాళ్లు. పక్కా రెక్కి పెడితే కానీ ఇది సాధ్యం కాదని అర్థమవుతోంది. ఇప్పుడిదే కలకలం రేపుతోంది. దుండగులు మొత్తం 30 రౌండ్ల కాల్పులు జరిపినట్లు అనుమానిస్తున్నారు స్థానికులు. దోపిడీ గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీం ద్వారా ఆధారాలు సేకరిస్తున్నారు. షాప్లోని సీసీటీవీ ఆధారంగా దుండగుల కోసం గాలిస్తున్నామని కరీంనగర్ సిపి గౌసాలం తెలిపారు. మరోవైపు కరీంనగర్లో హైలైట్ ప్రకటించారు పోలీసులు. దుండగుల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. నగరంలోకి వచ్చే వెళ్లే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఈ దోపిడీకి పాల్పడింది అంతర్రాష్ట్ర ముఠా పనేనా అని పోలీసులు అనుమానిస్తున్నారు. ముందుగా రెక్కి నిర్వహించి అదును చూసి అటాక్ చేశారా లేక అప్పటికప్పుడు దోపిడీకి పాల్పడ్డారా అనేది తెలియాల్సి ఉంది. మరోవైపు దోపిడీ ముఠాకు స్థానికులు ఎవరైనా సహకరించారా అనే కోణంలోనూ పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనలో నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పట్టపగలు జనం రద్దీగా ఉండే ప్రాంతంలో తుపాకులతో జరిగిన ఈ దోపిడీ ఘటన కరీంనగర్లో పెను సంచలనం సృష్టించింది. దోచుకెళ్లిన నగలు ఎంత మొత్తంలో ఉంటాయనేది అధికారులు ఇంకా నిర్ధారించాల్సి ఉంది. ఈ ఘటనతో కరీంనగర్లో భయాందోళన మొదలైందన్నారు మాజీ మంత్రి గంగుల కమలాకర్. ఇందులో నిఘా వైఫల్యం ఉన్నట్టుగా కనిపిస్తోందని ఆరోపించారు. కలకలం రేపింది, ప్రజలలో ఒక భయాందోళన గురిచేస్తుంది. ప్రభుత్వం వెనువెంటనే ఈ భయాందోళనను తీసివేసే విధంగా ప్రయత్నాలు చేయాలి. నేను పోలీసులు కోరుకుంటున్నా, నిఘాను పెంచండి. నిఘా వైఫల్యం అంటలేను, కానీ నిఘా పెంచవలసిన బాధ్యత మీ ఉన్నది. ప్రశాంతంగా ఉన్న కరీంనగర్ నగరాన్ని దోపిడీ దొంగలు శైర విహారం చేసి పట్టపగలే తుపాకులతోటి ఎత్తుకపోవడం చాలా బాధాకరం. కరీంనగర్ స్మార్ట్ సిటీ అయింది. కరీంనగర్ స్మార్ట్ సిటీలో ప్రధాన అంశము కరీంనగర్ భద్రత. కరీంనగర్ భద్రత అనేది ప్రధాన అంశం, డెవలప్మెంట్తో పాటు ప్రధాన అంశం. దాంట్లో భాగంగా నేను మంత్రిగా ఉన్నప్పుడు 711 కెమెరాలు పెట్టించిన టౌన్లో. 711 ఈ కెమెరాలు నిఘా నిరంతరం చేస్తూ కూడా దీనికి కమాండ్ కంట్రోల్ నేనే ఆ రోజు ఓపెన్ చేసిన. కమాండ్ కంట్రోల్ మున్సిపాల్లో కమాండ్ కంట్రోల్ పెట్టింది ఎందుకోసం అంటే కరీంనగర్లో ఎక్కడ చిన్న డ్రాప్ వచ్చినా, ఒక అగంతకుడు వచ్చినా, ఒక అప్రమత్తమయ్యే విధంగా ఈరోజు ఆ కమాండ్ కంట్రోల్ ఏం చేస్తుంది కమాండ్ కంట్రోల్. మరోవైపు కరీంనగర్లో పోలీసులు హైలైట్ ప్రకటించారు. దొంగల కోసం ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. జగిత్యాల, హన్మకొండ, హైదరాబాద్ మార్గాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలను తనిఖీలు చేస్తున్నట్లు సిపి తెలిపారు. టోటల్ 5 అక్యూజ్డ్ అలాంగ్ విత్ పిస్టల్స్ వచ్చారు. ఇక్కడ కరీంనగర్ డిస్ట్రిక్ట్ టౌన్లో ఉన్న పీఎంజే జ్యువెలర్ షాప్లో ఇది ఆర్మ్డ్ రాబరీ ఈవెంట్ జరిగింది. దీంట్లో ఫస్ట్ 1 అఫెండర్ వచ్చి ఎంక్వైరీ చేశారు జ్యువెలరీ గురించి. ఆ తర్వాత ఇన్ పేర్స్ ఆఫ్ 2 మిగతా 4 కూడా వచ్చారు. మనకి సీసీటీవీ చూస్తే 5లో 4 పర్సన్స్కి ఫేస్ కూడా అన్కవర్డ్ ఉంది కాబట్టి ఫేస్ కూడా కనపడింది.
దీని ప్రకారం మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము, వాళ్ళకి ఐడెంటిఫై చేస్తున్నాము. ఇక్కడ వచ్చిన తర్వాత వీళ్ళు ఇక్కడ ఉన్న గార్డ్కి గన్ పాయింట్లో హోస్టేజ్ చేసి రాబరీ స్టార్ట్ చేశారు. మధ్యలో సేల్స్ మేనేజర్ అదర్ టీమ్ మెంబర్స్ దే ట్రై టు ఓవర్ పవర్ దెమ్. ఓవర్ పవర్ జరిగినప్పుడు వీళ్ళు పానిక్ అయి ఫైరింగ్ చేశారు. టోటల్ 5 పిస్టల్స్ ఉన్నాయి. 4 అది మనకి కార్ట్రిజ్ దొరికింది. 4 ఫైరింగ్ అయిన తర్వాత వీళ్ళు ఒక బ్యాగ్లో సమ్ స్టోలన్ అది రాబ్డ్ ఐటమ్ తీసుకొని పాడిపోయారు. దీంట్లో ఉన్న విక్టిమ్స్ టోటల్ 4 ఉన్నారు. 4కి గన్ షాట్ ఇంజరీ అయింది, కానీ నాన్ ఫెటల్ ఇంజరీ ఉంది. అందరూ అవుట్ ఆఫ్ డేంజర్ ఉన్నారు. ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళకి ట్రీట్మెంట్ నడుస్తుంది. వాళ్ళు కూడా మేము స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నాము. ఇది కాకుండా జ్యువెలరీ షాప్లో ఉన్న అదర్ అది ఆఫీషియల్స్ కూడా అది స్టాఫ్ కూడా మేము స్టేట్మెంట్ రికార్డ్ చేస్తాము. సీసీటీవీ కెమెరాస్ చూసి అఫెండర్స్కి ఐడెంటిఫై చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. పంపించాము. క్లూస్ టీమ్ వచ్చి అన్ని ఫింగర్ ప్రింట్స్ ఇక్కడ ఉన్న అదర్ ఎవిడెన్సెస్ మనకి దొరికిన బ్లాంక్ కార్ట్రిజ్ అని మేము సీజ్ చేస్తాము. ఇంకా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. కరీంనగర్లో నగల చోరీకి సంబంధించి దృశ్యాలు ఒకవైపు మనం చూస్తూ ఉన్నాం. చోరీ అనంతరం పోలీసుల దర్యాప్తు, మరోవైపు కరీంనగర్ పరిసర ప్రాంతాలంతా కూడా పోలీసులు ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు. కరీంనగర్ లోపలికి వచ్చే వెహికల్స్ కావచ్చు, ముఖ్యంగా కరీంనగర్ నుంచి బయటకు వెళ్తున్న వెహికల్స్ కావచ్చు, ప్రతిదాన్ని ఆపి పోలీసులు చెక్ చేస్తున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాం. మొత్తం సీసీ ఫుటేజ్ను పోలీసు అధికారులు మన ఎంక్వైరీ చూస్తున్నారు, పరిశీలిస్తున్నారు. క్రూస్ టీమ్స్ వచ్చినాయి. కమాండ్ కంట్రోల్ రూమ్లో కూడా అధికారులు కూర్చొని మొత్తం సీసీ ఫుటేజ్ అన్ని కూడా వెరిఫై చేస్తున్నారు. కరీంనగర్లో ఉన్న అన్ని సీసీ ఫుటేజ్ ఈ ఏరియాలో ఈ లొకేషన్తో పాటు మిగతా అన్ని సీసీ ఫుటేజ్ కూడా వెరిఫై చేస్తున్నారు. వాళ్ళు తెలుగు, హిందీ 2 భాషల్లో వాళ్ళు మాట్లాడినట్టుగా అక్కడ సిబ్బంది చెప్తున్నారు. తప్పకుండా కరీంనగర్లో చాలా ఎక్స్పర్ట్ అనుభవం ఉన్న అధికారులు ఉన్నారు. తప్పకుండా వారు పట్టుకుంటారు నమ్మకం, విశ్వాసం ఉంది. ప్లాన్ ప్రకారము దోపిడీ వాళ్ళు మామూలు వ్యక్తులను కూడా నేను భావిస్తాను. నేను ఎందుకంటే షాపు తీసిన వెంటనే కస్టమర్లు ఎవరు రాకముందే వీళ్ళు వచ్చి కూర్చోవడం ద్వారానే వాళ్ళు ప్లాన్ ప్రకారం చేసినట్టుగా మనం భావించవచ్చు. ఇదే ప్రాంతంలో సెక్యూరిటీ ల్యాబ్స్ అని కాకుండా జ్యువెలరీ వాళ్ళు కూడా సెక్యూరిటీ ఉండేది, కానీ ఇట్లా అవుతుంది వాళ్ళు కూడా అనుకోలేరు. కాబట్టి ఇప్పటికైనా కూడా ఈ సంఘటనను దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా జాగ్రత్తగా ఉండి, మీ వ్యాపారం విషయంలో కూడా జాగ్రత్తగా ఉండి కొంచెం అందరినీ పరిశీలిస్తూ గమనిస్తూ వ్యాపారం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు.